యాహ్! హాయ్ గైస్. మీరు ఏదైతే థంబ్‌నెయిల్ చూసారో అది 100% వాస్తవమే. ఎందుకంటే ఎవరైతే ట్రేడింగ్‌లో లాసెస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే వీడియో. యాక్చువల్‌గా ఏందంటే ట్రేడింగ్‌లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఏది మార్కెట్ పుట్ సైడ్ ఎళ్తుంది ఈ రెడ్ క్యాండిల్‌లో అని. సో, ఇక్కడ వరకు బానే ఉంటది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడగానే వామ్మో! గ్రీన్ పడింది మళ్ళా మార్కెట్ రివర్స్ అయింది కావచ్చు అని చెప్పేసి మళ్ళా మీరు ఎగ్జిట్ అయితారు. సో, మళ్ళా రెడ్ పడంగానే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. మళ్ళా రెడ్, మళ్ళా గ్రీన్. సో, వీటన్నిటికి మీరు కన్‌ఫ్యూజ్‌లో ఉంటారు. ఇప్పుడు మార్కెట్ ఈరోజు సో, ఇక్కడ ఇక్కడి నుంచి రైజ్ అయింది. సో, ఇక్కడ డ్రాప్ అయింది. ఇక్కడ పడిపోయింది. ఇక్కడ రైజ్ అయింది. ఫాల్ అయింది. సో, ఇగో ఇక్కడి నుండి ఫాల్ అయింది. ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఫాల్ అయింది. సో, ఇవన్నీ చూస్తున్నాం. ఇగో ఇక్కడ మళ్ళీ ఇక్కడ. సో, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫాల్ అయింది. సో, ఇక్కడ మీరేంటంటే ఎక్కడైతే మార్కెట్ ఇక్కడ ఫాల్‌కి స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది ఫాల్. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఏమైతారు? ఇక్కడ గ్రీన్‌లో ఎగ్జిట్ అయితారు. కానీ మీరు ఇంత పెద్ద మూవ్‌ని మీరు మిస్ అయితారు యాక్చువల్‌గా. మీకున్న ఫియర్ ఆఫ్ ఫోమోకో, ఆ భయానికో, దానికో పోతదో పోదో అన్న టెన్షన్‌కో దానికో మీరు ఎగ్జిట్ అయితారు మధ్యలోనే. కానీ ఇక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చే పాయింట్స్‌ని మీరు మిస్ అయితున్నారు. మీకున్న భయం వలన. సో, ఈరోజు నేను మీకు ఆ భయాన్ని సింపుల్‌గా పోగొడతా నేను. ఇక్కడ 400 పాయింట్స్ ఉంది. ఏది ఫాల్ అనేది. కానీ మీరు జస్ట్ 30 పాయింట్స్‌కే ఎగ్జిట్ అయితారు. ఈయన ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ గ్రీన్ పడగానే 45 పాయింట్స్‌కి ఎగ్జిట్ అయిపోతారు. సో, ఇలా జరగకుండా ఉండాలంటే నా నా దగ్గర ఒక మంచి టూల్ ఉంది. సో, ఇప్పుడు మీకు ఆ టూల్ ఇంట్రొడ్యూస్ చేస్తా చూడండి. సో, ఇక్కడ ఎక్కడ యెస్ ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ చూడండి. నా దగ్గర ఉన్న టూల్ ఇక్కడ మీకు ఇండికేషన్ ఇచ్చింది. నేను పుట్ సైడ్ ఎళ్తున్నా. సో, నా కాల్ సైడ్ ఉండకు అని. ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఎక్కడ మళ్ళీ సిగ్నల్ ఇవ్వలే. నేను పైకెళ్తున్నట్టు ఎక్కడ సిగ్నల్ ఇవ్వలే. చూడండి. ఇక్కడ ఇది రెడ్‌లో ఉందా? ఈ లైన్ అంతా రెడ్‌లో ఉందా? క్యాండిల్స్ అన్ని రె ఫ ఫ ఫాల్‌కే ఉన్నాయా? నెక్స్ట్ ఇగో ఇక్కడ నేను గ్రీన్ సైడ్ ఎళ్తున్నా అని చెప్పింది. ఇక్కడ గ్రీన్ అయింది. సో, ఇక్కడ కంప్లీట్‌గా కాల్ సైడ్ ఎళ్ళింది. సో, మళ్ళీ ఇక్కడ రెడ్ వచ్చింది. సో, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అనేది ఎవరైతే ప్రీమియం స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది. ఇది ఎక్కడైనా వర్క్ చేస్తది. ఏ టైమ్ ఫ్రేమ్ ఏదైనా వర్క్ చేస్తది. చూడండి. యాక్చువల్లీ ఇది ఇక్కడ చెప్పింది. నేను పుట్ సైడ్ ఉంటున్నా. రేపు ఓపెనింగ్ కూడా నేను పుట్ సైడ్ ఓపెన్ అవుతున్నా. గ్యాప్ డౌన్‌లో అని ఇక్కడ చెప్పింది మనకి. చూడండి. ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నెక్స్ట్ మీరు దీన్ని ఎక్కడ చూసుకున్నా, మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడ చూసుకున్నా మీకు ఇగో చూడండి. ఇక్కడ చూడండి మూవ్. అసలైన మూవ్. సో, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడి నుండి మనకు మొత్తం కంప్లీట్ ఈ లైన్ అంతా గ్రీన్‌లో ఉంది. ఇది దగ్గర దగ్గర ఒక ఎంతుంటదంటే ఇక్కడి నుండి ఈడి వరకు ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఇగో అది ఇంకా గ్రీన్‌లో ఉంది. 383 పాయింట్స్ ఇచ్చింది. మీరు జస్ట్ 30, 50 పాయింట్స్‌కి ఎగ్జిట్ అయితారు. కానీ ఈ టూల్ వల్ల 100% మీకు ఖచ్చితంగా వాలిడేట్ దొరుకుతది. మీరు ఎందుకు ఇక్కడ మధ్యలో చూడండి మీకు ఎన్ని రెడ్ క్యాండిల్స్ పడినా ఈ లైన్ మాత్రం గ్రీన్‌లోనే ఉంది. ఇది గ్రీన్‌లో ఉన్నంత వరకు మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోరు. 100%. ఇది ఎలా ట్రేడ్ చేయాలి? దీన్ని టెక్నికల్‌గా ఎలా ట్రేడ్ చేయాలన్నది నేను మీకు 100% చెప్తా. ఇక్కడ చూడండి ఇక్కడ సిగ్నల్ వచ్చిందంటే ఖచ్చితంగా కాల్ సైడ్ ఎళ్తది. ఇది రెడ్‌లో ఉన్నంత వరకు మనం మళ్ళా కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుంది. ఇక్కడ రెడ్ ఇచ్చింది. ఇదంతా రెడ్‌లో ఉంది. చూడండి ఇక్కడ ఎక్కడ మనకు 100 పాయింట్స్ చాలండి. మనం ట్రేడ్ చేయాలంటే ఒక 100 పాయింట్లు గ్రాబ్ చేయాలంటే ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితది. 176 పాయింట్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత చూడండి మార్కెట్ మళ్ళీ ఇంత పైకెళ్ళింది. లేదు నేను మళ్ళా పుట్ సైడ్ ఉన్నాను ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. మళ్ళీ పుట్టే ఉంది చూడండి. దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి? ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ పడింది. కానీ ఈ లైన్ రెడ్‌లో మారలేదు. ఇక్కడ రెడ్ ఉంది. కానీ లైన్ రెడ్‌లో మారలేదు. ఇక్కడ రెడ్ ఉంది. రెడ్‌లో మారలేదు. సో, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి? దీన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో నేను 100% చెప్తా. ఎవరైతే దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను 100% మీకు దీని గురించి చెప్తా మీకు. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.